సంగప్ప గారు, బీజేపీ ఎలా చూస్తుంది? ఏంటి పార్టీ ఉంటుందా? రేపు లోక్సభ ఎన్నికల లోపు ఈ అభ్యర్థులను కూడా మీరు కొందరిని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కొందరిని తీసుకెళ్లిపోయే అవకాశం ఏమైనా ఉందా? అసలు పార్టీ వీడడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు బీఆర్ఎస్ పార్టీకి నుంచి? ప్యానెల్లో ఉన్న పెద్దలకి 6 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నమస్తే రాజేష్ గారు. 10 సంవత్సరాలు, 4-5 ఏళ్ళు తక్కువ అనుకుంటా, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ 2 సార్లు కూడా పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చినా కావాలని ఎల్పీల లెజిస్లేటివ్ పార్టీకి మొత్తం టీడీపీ కావచ్చు, టీడీఎల్పీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ ఎల్పీ కావచ్చు, వాటి పూర్తిగా పార్టీలో కలుపుకొని ఇక మాకు ఎదురే లేదని చెప్పి విచ్చలవిడిగా వాళ్ళు పాలన చేసిన చూడు, దానికి వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఈరోజు ఒక ఎంపీ క్యాండిడేట్ ప్రకటించిన వారం రోజుల తర్వాత నీ పార్టీ వద్దు పో, నీ పార్టీ మొత్తం అవినీతిమయమైపోయింది, ఇది దుర్మార్గం, ఇది ఈ పార్టీని ఎవరు కాపాడలేడని చెప్పి ఆమె వాళ్ళు ఇచ్చినటువంటి ఏమంటారు దానికి ఎంపీ క్యాండిడేట్ ని ఇట్లా ఇసిరేసి ఆమె వెళ్ళిపోతుందంటే వాళ్ళు ఎంత ఆత్మవిమర్శ చేసుకోవాలి, వాళ్ళు చూసుకోవాలి. అంటే ఈ రోజు రాజకీయాలు విచ్చలవిడితనం చేస్తే ఏముంటది అనేది ఇది ఒక ఎగ్జాంపుల్. ఆయనకి కేసీఆర్ గారికి పూర్తి మెజారిటీ వచ్చింది, ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ. ఫస్ట్ టైం ఏమో బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కండి అని చెప్పి వ్యవహరించి బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పోతున్నామని చెప్పి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి కావచ్చు, లేకపోతే వేరే టీడీపీ నుంచి కావచ్చు, వాళ్ళందరూ వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత అభివృద్ధి కోసం పోతున్నాం అన్నారు. ఇప్పుడు ఏముంది, నువ్వు నేర్పిన విద్యనే నీరజాక్షి అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఆయన నేర్పింది దాన్ని ఫాలో అవుతున్నాడు ఆయన. తర్వాత రాజకీయ పార్టీల్లో ఎన్నికల సమయంలో నాయకులు మారడం సహజం, అది మన భారతదేశంలోనే కాదు, ఎక్కడ ఉంటుంది, మన దగ్గర ఎక్కువ ఉంటుంది. తర్వాత దానికి అది తప్పు కూడా కాదు. కానీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు రాజీనామా చేయకుండా పోవడం అనేది తప్పు 100%. ఇప్పుడు కానీ ఒకటి సంగప్ప గారు, ఒక అంశము, ఇప్పుడు సంగప్ప గారు, ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళడం అనేది అది ఏం సంస్కారం, మనం ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు. సో ఇప్పుడు ఉంటుంది, గతంలో మనం చూసాము ప్రతిపక్ష పార్టీలో ఉండి ఫైట్ చేసిన రోజులు చూసాము. ఈ రోజు ఎక్కడ అధికారం ఉంటే ఆ పార్టీలోకి వాళ్ళు వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది, ఇది ఎంతవరకు రేపు మన రాబోయే రోజుల్లో మనం యూత్కు ఏం మెసేజ్ ఇస్తున్నట్లు, ఇది కరెక్ట్ సరైన సంప్రదాయం అనుకోవాలా, లేక ఏం చెప్పాలి? అంటే గతంలో కేసీఆర్ చేశారు కాబట్టి ఇప్పుడు మేము చేస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు చేస్తున్నారు అనుకోవచ్చు. మీరు అడిగిన ప్రశ్న చాలా టీచర్ క్వశ్చన్ అది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఉన్న రేపు ఎక్కడ ఉంటుందో తెలియదు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. ఏ పార్టీ నాయకుడు ఏ పార్టీకైనా పోవచ్చు. మేము అంటుంది ఏంటంటే ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి పార్టీ ఫిరాయింపు చేస్తే తప్పు, కానీ పార్టీ మారడం తప్పు లేదు. ఇప్పుడు ఉన్న పార్టీలో దానికి 2-3 కారణాలు ఉంటాయి. ఒకటి, ఆయనకి ఇప్పుడు ఎలక్షన్ టైం ఉంది, టికెట్ రాకపోవడమో ఇంకేదో కారణంతో పార్టీ మారుతున్నారు. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారుతున్నారు అన్నది ఒక ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటే 10 ఏళ్ళు రాష్ట్రాన్ని శాసించినటువంటి పార్టీ, ఈరోజు కేకే గారు ఆ పార్టీకి హైయెస్ట్ పోస్ట్ లో ఉన్నాడు. కేసీఆర్ గారి తర్వాత పెద్ద పోస్ట్ ఆయనదే. అవును. కేకే గారు కూడా ఈరోజు పార్టీ మా ఇంటికి పోయి నీ పార్టీ వదిలేసిపోతున్నా అని చెప్పి ఫామ్ హౌస్ కి పోయి ఆయనకి చెప్పి వస్తున్నాడంటే ఎంత తప్పు చేసిరో ఇన్ని రోజులని వీళ్ళు అర్థం చేసుకోవాలా. మొదటి. ఇంకోటి ఇట్లానే పార్టీ మారుతున్నటువంటి నాయకుడు పైన మాట్లాడుతూ కేవలం మన ముందు అన్ని పెడతారు, అన్ని ఫ్రూట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి, అన్ని తినడానికే ఉంటాయి, ఒకటి కూడా ముట్టడానికి ఉండదు. నేను ఏం పని చేయాలో, నేను చేయాల్సిన పనికి సంబంధించి అన్ని ఉంటాయి, కానీ ఒక్క పని కూడా నాకు చేయడానికి ఉండదు. నేను కేవలం అలంకార ప్రాయంగానే ఈ 10 ఏళ్ళలో 5 ఏళ్ళలో ఉంటే ఆ రాజకీయ నాయకుడు ఎవరైనా ఎందుకుంటారు అనేటువంటి ఒక విషయం కూడా ఆయన ప్రస్తావించింది, పేరెందుకు. సో ఇది కూడా అంతే కదా. ఇప్పుడు నియంతలాగా పాలిస్తే ఏమవుతుంది అనేందుకు ఇప్పుడు బీఆర్ఎస్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక ఎగ్జాంపుల్. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు రాష్ట్రాన్ని 10 ఏళ్ళ పాలనలో కూడా పార్టీని తర్వాత పాలన 2 కూడా ఆయన ఏమంటారు కఠినమైనటువంటి ఒక నియంతలాగా వ్యవహరించింది కాబట్టి అక్కడ అందరూ వెళ్ళిపోతున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఒకటి మా పార్టీ నుంచి కూడా పోయారు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోయారు. కాకపోతే అధికారంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కువ మంది కాంగ్రెస్ చేరుతున్నారు, కొంతమంది మాదాలను చేరుతున్నారు, నేను కాదంటలేను. కానీ ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు అనేది నిజంగా మీరు అన్నట్టు 10 years కదండి, 10 years పూర్తిగా మాకు ఎవడు ఎదురలేడని పాలించారు కదా. సడన్ గా ఒక్కసారి మీరు పైన ఉన్న కడియం కావ్య గారిని కడియం సిఆర్ గారు మారినట్టే. కడియం కావ్య గారు ఎవరు?
కడియం శ్రీహరి గారి కూతురు. కడియం శ్రీహరి గారు ప్రజెంట్ ఎమ్మెల్యే. అవును. రేపో ఎల్లుండో కడియం శ్రీహరి గారు కూడా కాంగ్రెస్ లో చేరుతున్నట్టు కదా, ఇది ఆల్రెడీ పత్రికలో వచ్చేసింది. ఆ తర్వాత ఆల్రెడీ దానం నాగేంద్ర గారు చేరిరు, కేకే గారు, తర్వాత ఆయన కూతురు ఇద్దరు చేరుతున్నారు ఎల్లుండి. ఇది ఇప్పుడే నిజామాబాద్ నుంచి బ్రేకింగ్ చూసిన నేను. నిజామాబాద్ నుంచి ఇద్దరు కీలకమైన నాయకులు అవును. బీఆర్ఎస్ నుంచి అవును అవును ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి అంటే వాళ్ళు చేసిన తప్పిదాలకి ఇది ఏమంటారు రిజల్ట్ అని నా ఉద్దేశం. అంటే ఒకటి సంగప్ప గారు, అంటే గతంలో ఏమంటారు చూడు, గతంలో చేసిన పాపాలు ఇప్పుడు అనుభవిస్తున్నారు అనుకోవచ్చు అంటారు. 100% అంతే కదా. అంటే నేనేమంటా ఇప్పుడు ఒకటి దానికి ఆన్సర్ నేను చెప్పలేదు, పెద్ద మనుషులు వాళ్ళు చెప్తారు. పర్వాలేదు. ఎందుకంటే ఎవరు పార్టీలు మారద్దు అని చెప్పే పరిస్థితి ఉండదు. మీరు అన్నట్టు మాగా కొత్తగా రాజకీయాలకు వచ్చిన వాళ్ళకి మాగా ఇబ్బంది ఉంటుంది. యూత్ కి ఏం చెప్తారు సందేశం అంటే అలాంటి వాళ్ళు మేము షాక్ కావాల్సింది, మేము కూడా ఏం చేయాలి. ఎస్ వెంకట్